ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మీకు ముఖ్య విజ్ఞప్తి. మనం బీజేపీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికే 3 సార్ల మన ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, బీజేపీ అధికారం రావడం కోసం ఆంధ్రప్రదేశ్ ఇడిపోతున్న సందర్భంలో కూడా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ బహిరంగ సభలు పెట్టుకొని మరి విహారయాత్రలకు వచ్చినట్టు వెళ్ళిపోవడం మనకు ఎంతవరకు సమంజసం? కనీసం రాష్ట్ర ప్రభుత్వానికైనా కనీసం ఆలోచన ఉండాలి కదా. మరి మొదటిసారిగా 26,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో మనం 2 తెలుగు రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్గా మనం అవతరించినప్పుడు 26,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, అప్పుల పాలు. మరి మనకి కనీసం ఉండడానికి మనకి రాజధాని అనేది కూడా సరిగా లేదు, అసెంబ్లీ సక్రమైన మధ్య లేదు. కాబట్టి వీటన్నిటికీ అవసరమైన రీతిలో ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు అమలు చేస్తామని ఆనాడు చెప్పినటువంటి పెద్ద మనుషులు. మరి వెంకయ్యనాయుడు గారు కూడా మేము వస్తే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కూడా ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇంతవరకు కూడా మాట్లాడలేదు. సరే, అమరావతి రాజధాని శంకుస్థాపనకి విచ్చేసినప్పుడు ముంతటి నీరు పిడికడి మట్టి తెచ్చి జల్లిపోయారు. ఆ వెంటనే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కోపం వచ్చి, మోడీ భార్యను ఏలుకోలేనటువంటి వాడు రాష్ట్రాన్ని సరి చూసుకున్నటువంటి వాడు నాకంటే సీనియర్ కాదు, నేనే పెద్ద సీనియర్ని అని చెప్పేసి పెద్దగా అరుపులు కేకలు వేసి మరి కేంద్రంతో తెగదంపులు చేసుకున్నట్లు చేసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడాను, ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, మేము వస్తే అలా చించేస్తాం, ఇలా పీకేస్తాం, కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెస్తాం, కేంద్రంతో పోరాడి మా ఎంపీలతో ఎక్కువ మంది ఎంపీ సీట్లు ఇస్తే విభజన హామీలు అమలు చేస్తాం, రాష్ట్ర అభివృద్ధికి అవసరం నిధులు తీసుకొస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ఈ 3 పార్టీలు కూడా ఈరోజు మోడీ కాలు కింద పడి ఉన్నారు. మోడీతో సంజోతి కలిపి ఇప్పుడు రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు అడగడానికి కూడా భయపడిపోయి ఎక్కడ పడితే అక్కడ పర్యటన చేయడానికి సిద్ధపడుతున్న సందర్భంలో వీళ్ళు మోకరెళ్ళి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతిమలు ఇచ్చి బహుమతులు ఇచ్చి రావడమే తప్ప రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకొని తెచ్చుకునే బాధ్యత వీళ్ళకి లేదు. ఇది ప్రజలు గమనించాలి.